టొయోటో హైరైడర్. ఈ కార్ వచ్చేసి మోహన్ అన్నది ఫర్ సేల్ పెట్టిండు, మా దగ్గరికి తీసుకొచ్చిండు. సో ఆ కార్ది ఫుల్ రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాము. ఫర్ సేల్ అంటే నేను ఏదో కమిషన్ కోసమో ఇంకో దానికోసమో పెట్టట్లేదు. జెన్యూన్గా ఉండాలి, జెన్యూన్ రివ్యూస్ ఇచ్చి దీంట్లో ఏ రిపేర్ అయితే ఉందో అది కస్టమర్కి చెప్పి ఇద్దరి పరంగా కస్టమర్ టు కస్టమర్ డీల్ చేసి సేల్ చేయాలనే ఇంటెన్షన్తోనే ఈ కార్ రివ్యూ ఇస్తున్నాను. అండ్ మీ దగ్గర కూడా ఏదైనా కార్ ఉన్నా, మీరు ఏదైనా కార్ కొనాలనుకున్నా మా దగ్గరకు వస్తే పర్ఫెక్ట్ రివ్యూ ఇచ్చి మళ్ళీ ఫ్యూచర్లో ఎటువంటి మెకానికల్ ప్రాబ్లమ్స్ లేకుండా సేల్ చేయడం కానీ కొనడం కానీ మేము చేద్దామని ఫిక్స్ అయినాము. సో ఈ కార్ వచ్చేసి 91,000 కిలోమీటర్స్ తిరిగింది. మొత్తం షోరూమ్ ట్రాకే మెయింటైన్ చేసిండు అన్న ఫర్ సేల్. ఎట్లా అంటే అన్నకు ఒక 1 year 2 years తిరిగేసి మళ్ళీ సేల్ చేయాలనే ఇంటెన్షన్తోనే షోరూమ్ ట్రాక్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చిండు. దీని వాషింగ్ 1 week, ప్రతి వీక్ ఒకసారి వాషింగ్కి మా దగ్గరికే వస్తాడు. అండ్ ఇంతవరకు అయితే ఎక్కడ రీపెయింట్ అయితే అవ్వలేదు. షోరూమ్ ట్రాక్లో చెక్ చేస్తే ఏమైనా ఉన్నాయేమో మనకైతే తెలియదు, అది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి కలర్ వచ్చేసి స్పీడీ బ్లూ కలర్. ఎట్లా అంటే ఐ క్యాచింగ్ కలర్. ఇది కలర్ అయితే నాకు బాగా నచ్చింది, కానీ మెయింటెనెన్స్ మాత్రం కొంచెం కష్టమే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది 3 cylinder ఇంజన్, స్ట్రాంగ్ హైబ్రిడ్ అనమాట. వేరియంట్ ఇది. టొయోటోలో ప్లస్ మారుతిలో రెండు ఒకటే, ఏమంటే కొంచెం మోడల్స్ చేంజ్ అవుతాయి. ఇదైతే మైలేజ్ 19.80 యావరేజ్ చూపిస్తుంది. అన్న లాంగ్ వెళ్తే ఖచ్చితంగా అరౌండ్ 21 to 22 వస్తుందని చెప్పిండు. ఇప్పుడు మామూలు కంపెనీ వాళ్ళు అయితే 27 వరకు ఇచ్చిండు. మేబీ అన్న ర్యాష్ డ్రైవింగ్ కాబట్టి అట్లా మైలేజ్ వస్తుందేమో. నార్మల్ స్మూత్ డ్రైవింగ్ వాళ్ళకి మినిమం 25 రావచ్చు అని అనుకుంటున్నాను నేను. ఫ్రంట్లో చూసుకుంటే ఈ కార్కి కార్బన్ ఫైబర్ గ్రిల్ వచ్చింది. నాకైతే మస్తు నచ్చుతుంది ఇట్లా కార్బన్ ఫైబర్. మా కార్లకు వేపిద్దాం అనుకున్నా కానీ బడ్జెట్ కాస్ట్లీ అయిపోతుంది. దాంతో పాటు ఎట్లా అంటే మెయింటెనెన్స్ మేము ఎట్లా సరిగ్గా మెయింటైన్ చేయము కాబట్టి నాకు వర్త్ కాదనిపిస్తుంది. కానీ ఇట్లాంటి కార్లకి ఇట్లా కార్బన్ ఫైబర్ ఫినిష్ చూస్తే మంచిగా అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ లైట్స్ వచ్చేసి ఎల్ఈడి లైట్సే వచ్చినాయి, ప్రొజెక్టర్ లైట్స్, డిఆర్ఎల్స్ కూడా వచ్చినాయి. ఇండికేటర్స్ వచ్చేసి ఇక్కడ పడుతుంటాయి. నెక్స్ట్ గ్రిల్ మొత్తం చూడొచ్చు. నెక్స్ట్ ఇది 3 cylinder ఇంజన్, 3 cylinder స్ట్రాంగ్ హైబ్రిడ్ వర్షన్ అనమాట. ఎట్లా అంటే బండి స్టార్ట్ చేయగానే బ్యాటరీతో రన్ అవుతుంది. సర్టన్ స్పీడ్ పెరగడం కానీ సర్టన్ బ్యాటరీ ఏదైతే బ్యాటరీ ఉంది అది యూజ్ అయిపోయింది అనుకో ఆటోమేటిక్గా పెట్రోల్లో కన్వర్ట్ అయిపోయి మళ్ళీ బ్యాటరీ రీఛార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఫ్రంట్ పోర్షన్ అయితే ఇలా ఉంటుంది. సైడ్ వ్యూ చూస్తే చాలా పెద్ద కార్ లాగా అనిపిస్తుంది, కానీ ఇంటీరియర్లో లోపల కూర్చుంటే నాకు అంత పెద్ద అనిపించలే అనమాట. పెద్ద కార్ ఫీల్ రాలేదు. నెక్స్ట్ సైడ్ వ్యూ మొత్తం చూడొచ్చు. సేమ్ డోర్స్కి 2 sides పుష్ స్టార్ట్ బటన్ ఇచ్చిండ్రు అనమాట. ఆటో ఓపెన్ లాగా. ఆటోమేటిక్గా విండోస్ కూడా ప్రాక్సిమిటీ లాక్, ఆటోమేటిక్గా ఫోల్డ్, ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఇచ్చారు. దీని టెయిల్ ల్యాంప్స్ చాలా బాగుంటాయి. ఎట్లా అంటే ఏదో ప్రొఫెషనల్ పెద్ద పెద్ద కార్లకు వచ్చినట్లు వస్తాయి. ఎల్ఈడి స్ట్రిప్ లైట్స్ లాగా. ఇట్లాంటివి మన కార్లకు కూడా చేసే వాళ్ళు ఉన్నారు, కానీ ఏమంటే ఎప్పుడన్నా యాక్సిడెంట్స్ అయినప్పుడు అట్లాంటప్పుడు కంఫర్టబుల్ కాదని చెప్పేసి మా కార్లకు ఏదానికి వేపిలా. కానీ జెన్కి వేపించినాము, ఎక్స్ షేప్. ఆ కార్ ఎక్కువ తిప్పాం మేము. సో టెయిల్ ల్యాంప్స్ కూడా నాకు చాలా ఇష్టం అనమాట. నెక్స్ట్ యాజ్ యూజువల్ టొయోటో లోగో, హైరైడర్, 4-wheel drive అర్బన్ క్రూజర్ హైరైడర్ అంటారు దీన్ని. నెక్స్ట్ ఇక్కడ వి మోడల్ హైబ్రిడ్ అని చెప్పేసి ఇచ్చిండ్రు. డిక్కీలో చూస్తే వెనకాలైతే 2 సెన్సర్లు ప్లస్ కెమెరా ఇచ్చిండ్రు. డిక్కీలో చూస్తే స్పేర్ వీల్ కింద ఉంటుంది. డిక్కీలో స్పేషియస్ ఉన్నా కానీ ఇక్కడ ఈ హైబ్రిడ్ అని చెప్పాను కదా, దాని మోటార్, బ్యాటరీ అసెంబ్లీ అదంతా ఇక్కడ వెనకాల ఉంటుందన్నమాట. నెక్స్ట్ జాక్, ఈ ట్రయాంగిల్ ఇండికేటర్ లాగా అనమాట. ఎట్లా అంటే బండి ఎప్పుడన్నా అయిపోయినప్పుడు వీల్ బిట్, ఈ టోయింగ్ హుక్. ఈ టోయింగ్ హుక్స్ మీ కార్లలో ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చాలా కార్లలో నేను టోయింగ్కి పోయినప్పుడు లేకుంటుండే. 360-degree కెమెరా ఉంది. ఎట్లా అంటే పార్కింగ్కి దానికి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అట్లాంటి వాళ్ళకి 360-degree కెమెరా కంఫర్టబుల్ అనిపిస్తుంది. నాకైతే అనిపించదు. ఎట్లా అంటే అంత ఫ్యూచర్స్తోనే నడపాలా అనే ఇంటెన్షన్ నాదనమాట. అంటే నేను ఓల్డ్ స్కూల్ టైప్. కార్కి జస్ట్ యాక్సలరేటర్, బ్రేక్, క్లచ్, హెడ్ లైట్లు, సీట్ ఉంటే చాలా అనిపిస్తుంది నాకు. ఇవన్నీ ఎక్స్ట్రా ఫీచర్స్ అనిపిస్తాయి. నెక్స్ట్ ఇంటీరియర్ చూపిస్తాను. డిజిటల్ క్లస్టర్ ఇచ్చారు ఈ కార్కి. కొంచెం చూడడానికి ఏదో ఏమంటారు స్పోర్ట్స్ కార్ లాగా అనిపిస్తుంది అనమాట. మ్యూజిక్ కంట్రోల్స్ ఉన్నాయి. నార్మల్ ఏదైనా వార్నింగ్స్ వచ్చినా కానీ బ్రైట్నెస్, ఓడోమీటర్. నెక్స్ట్ 20.7 మైలేజ్ ఇస్తుంది. పెట్రోల్ కార్ 20.7 అంటే కొంచెం బెటరే. అది కూడా అన్న ర్యాష్ డ్రైవింగ్ ప్లస్ ఓన్లీ సిటీ డ్రైవింగే అనమాట ఎక్కువ.
ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి, ఆఫీస్ నుంచి ఇంటికి ఇట్లా తిరుగుతుంటాడు. నెక్స్ట్ కార్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్. కార్లో ఏమన్నా కంప్లైంట్స్ ఉన్నాయా? ఇప్పుడు ఇది BS6 కార్ కాబట్టి ఏదైనా కంప్లైంట్ ఉన్నా, సస్పెన్షన్ రాదర్ దాన్ సస్పెన్షన్, మిగతా ఏ ఎలక్ట్రికల్ ఇష్యూస్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కానీ చెక్ లైట్ వచ్చేస్తుంది. సో స్కాన్ చేస్తే ప్రాబ్లమ్స్ తెలిసిపోతాయి. ఈ కార్కి అయితే చెక్ లైట్ ఇష్యూస్ ఇట్లాంటివి ఏం లేవు. సస్పెన్షన్ కంప్లైంట్ ఒకటి చూడాలి. ఇందాకైతే ట్రయల్ కొట్టినా నాకైతే ఏం అనిపించలేదు సస్పెన్షన్ కంప్లైంట్. ఇప్పుడు కూడా కొంచెం ఆఫ్ రోడింగ్లోనే వెళ్తున్నా, ఏమైతే సౌండ్స్ రావట్లే. ఏమున్నా కార్లో పెట్టిన ఫోన్లు సౌండ్లో తప్ప ఇంకేం లేదు. ఎకో మోడ్లో రన్ అవుతుంది. డ్రైవ్ మోడ్ చేంజ్ చేసుకోవచ్చు. పవర్ మోడ్ ఒకటి, ఎకో మోడ్ ఒకటి. ఎకో మోడ్లో వెళ్తే కొంచెం మేబీ మైలేజ్ కానీ అది కానీ బెటర్ ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. కార్లో ఏదైనా సస్పెన్షన్ కంప్లైంట్స్ ఉన్నా ఇట్లా అంటే డైరెక్ట్ హైవేలో చెక్ చేయడానికి రాదు కాబట్టి ఇట్లా గుంతల రోడ్డు మా గ్యారేజ్కి దగ్గరలోనే ఉంది, ఈ రోడ్లో వెళ్తే ఆటోమేటిక్గా సౌండ్స్ ఎక్కడ లేని సౌండ్స్ అన్నీ వస్తాయి అన్నమాట. ఇప్పుడైతే వెళ్తున్నాం, ఏమైతే సౌండ్స్ మాకు వినిపించట్లే. సో ఈ కార్కి 91,000 కిలోమీటర్స్ తిరిగిన పర్ఫెక్ట్ మెయింటెనెన్స్ ఉంది కాబట్టి ఎటువంటి సస్పెన్షన్ ప్రాబ్లమ్స్, సస్పెన్షన్ ఇష్యూస్ లేవు. మేబీ ఫ్యూచర్లో రావచ్చు. కార్ అన్నాక రోడ్డు మీద తిరుగుతుంది. రోడ్డు మీద తిరిగేటప్పుడు మనిషి కార్ ఓనర్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయకపోతే ఎట్లాంటి ఇష్యూస్ అయినా లేనివి కూడా కొత్తగా వస్తాయి కన్ఫర్మ్గా. చాలామంది ఎట్లా అంటే, నేను ఒక డీలర్ దగ్గర విన్నా అనమాట. ఆ డీలర్ స్టార్టింగ్లో ఈరోజు అమ్మితే ఒక 1 year తర్వాత కస్టమర్ వచ్చి 1 year తర్వాత నాకు ఈ కంప్లైంట్ వచ్చింది, నీ దగ్గర కొన్నా ఈ కార్ అని అన్నాడంట. నాకు అర్థం కాలే. అంటే 1 yearలో కార్ ఎక్కడెక్కడ తిరిగి ఉంటుంది, ఎంతెంత తిరిగి ఉంటుంది. ఒక్కొక్క కార్లు 1 yearలో 1 lakh 2 lakh కిలోమీటర్స్ కూడా తిప్పేటోళ్ళు ఉన్నారు. ఆ బండి రీడింగ్ డీలర్స్ ఎట్లా అంటే నోట్ చేసుకోరు, ఇన్ని కిలోమీటర్ రీడింగ్కి నేను అమ్మినా అనేది. కొనేవాళ్ళు వాళ్ళకి గుర్తుండదు ఎంత తిరిగినారో ఏదో అని. టైం టు టైం మెయింటెనెన్స్ చేయరు. షోరూంలో అంటే ట్రాక్ ఉంటుంది, మీరు ఇట్లా మెయింటైన్ చేసుకోండి అని షోరూమ్ వాళ్ళు అప్ టు డేట్ ఫోన్లు వేస్తుంటారు కాబట్టి తెలుస్తుంది. సెకండ్స్ అమ్మినప్పుడు వాళ్ళకి అంత నోట్ ఉండదు కాబట్టి టైం టు టైం ఆయిల్ చేంజ్ చేయకపోవడం, ఇవన్నిటి వల్ల ఇష్యూస్ రావడం రిపేర్లు. లేదా కొనేటప్పుడు ఎవరు మెకానిక్ని తీసుకెళ్ళట్లే ఈ మధ్య. సొంత నిర్ణయాలు. మా డ్రైవర్ చెప్పింది కార్ కొనమని అని చెప్పి నా దగ్గరకు వచ్చి రిపేర్లు చేయించుకొని వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, కొందరు డ్రైవర్స్ ప్రొఫెషనల్స్ ఉంటారు, వాళ్ళకి అర్థమవుతుంది బండిలో ఏం కంప్లైంట్ ఉంది ఏంది అని. వాళ్ళు ఎట్లా అంటే మల్టిపుల్ కార్స్ డ్రైవ్ చేయడం, మల్టిపుల్ గ్యారేజెస్కి వెళ్ళడం, దానివల్ల వాళ్ళకు కొంచెం నాలెడ్జ్ వచ్చింటుంది కాబట్టి వాళ్ళు చెప్పగలరు. ఏం తెలియని వాళ్ళు కూడా ఈ మధ్య డ్రైవర్లు ఈ కార్ కొనండి అని చాలా మంది కస్టమర్లని ఏదో వాళ్ళకి మార్జిన్ వస్తుందని మోసం చేసే వాళ్ళు ఒకరు ఉన్నారు. ఏం తెలియక వాళ్ళకి ఏం నాలెడ్జ్ లేక మోసం చేసే వాళ్ళు ఉన్నారు. ఈ కార్కి కొంచెం కొన్నిసార్లు మారుతివి నాకు అంత మంచిగా అనిపించవు, ప్రీమియం అనిపించవు. బేసిక్ కార్కి లాగా ఉంటుంది. టొయోటా వాళ్ళు కూడా ఈ మారుతి నుంచి తీసుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇదే డిజైన్లో ఇస్తున్నారు. కీస్ షిఫ్ట్ చేసుకోవాలంటే కీ డ్రాయిడ్ వాళ్ళవి కార్ అఫైర్ అనుదీప్ అన్న సేల్ చేస్తున్నాడు అనమాట. అనుదీప్ అన్ననే ఫిట్టింగ్ చేస్తాడు. మంచిగా అనిపిస్తాయి కీస్ చూడడానికి కూడా. నేను కూడా నా కార్లకు ఫిట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ అంత మంచి ఫ్యూచర్స్ మేము వాడేదానికి వర్కౌట్ అవుతాయా లేవా అనిపిస్తుంది. ఎవరైనా కస్టమర్ అడిగితే సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇంతవరకు అయితే ఎవరు అడగలే మన కర్నూలులో. మేబీ బయట ఊర్లో వాళ్ళు చాలా మంది అన్న దగ్గరికి వెళ్ళి చేయించుకుంటున్నారు. మాకు దాంట్లో ఒక్క కార్ కన్నా చేయించాలని ఫిక్స్ అయినమ్మా. ఏంటంటే టైం తీసుకోవాలి, హైదరాబాద్ పోయి అక్కడ ఉండి దగ్గరుండి చేయించుకోవాలంటే ఇట్ టేక్స్ టైం అనమాట. గ్యారేజ్ వదిలేసిపోవాలంటే ఒక్కరోజు పోయినా కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఈ స్క్రీన్ వచ్చేసి కంపెనీ ఫిట్టెడ్ స్క్రీనే. నెక్స్ట్ ఇక్కడ ఏసీ వెంట్స్ మధ్యలో ఫోర్ ఇండికేటర్ స్విచ్. ఏసీ ఎట్లా అంటే ఇది కొంచెం ఏసీ స్విచ్చెస్ ఇక్కడ ఉన్నాయన్నమాట. హీటింగ్, కూలింగ్ ఆటోమేటిక్ అనమాట. ఇది టెంపరేచర్ కంట్రోల్స్ని బట్టి ఆటోమేటిక్గా సెట్ చేసుకునేది. నెక్స్ట్ ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్. తర్వాత నార్మల్ సాకెట్స్ ఒకటి యూఎస్బీకి ఇచ్చారు. యూఎస్బీ ఇస్తే స్క్రీన్కి యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ కార్ప్లేది. ఈవెన్ ఇది వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉంది ఈ కార్కి. నాదైతే మామూలు ఫోనే, యాపిల్కి అయితే వస్తుంది. నార్మల్ గేర్ నాబ్స్, ఇక్కడ ఏసీ వెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. డాష్బోర్డ్లో కొంచెం మంచిగా లెదర్ ఫినిష్ ఉంది.
ప్రీమియం అనిపిస్తుంది ఆ లెదర్ ఫినిష్కి మాత్రమే. నెక్స్ట్ ఇక్కడ పాపౌట్ స్క్రీన్ ఆల్రెడీ చెప్పినా కదా, అది ఎందుకుందో కూడా నాకు తెలియదని. డ్రైవింగ్ ఫీల్ అయితే బాగుంది, ఎట్లా అంటే నాయిస్లెస్ కార్. సన్ రూఫ్ కూడా ఇచ్చిర్రు. ఈ ఏంటంటే సన్ రూఫ్ కి పైన గ్రాండ్ విటారా కూడా చూసిన ఈ క్లాత్ ఇస్తారు పైన. గానే మనం టింటెడ్ గ్లాస్ అంటే గ్లాస్ కి సన్ రూఫ్ గ్లాస్ కి టింట్ వేయకపోతే లోపలికి కూడా హీట్ వచ్చేస్తుంది అనమాట. నేను గ్రాండ్ విటారా చూసినాను. అయితే సన్ రూఫ్ పానోరమిక్ ఇచ్చిర్రు పెద్దగానే. సన్ రూఫ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది. ఏంటంటే మా లాంటి వాళ్ళకి వర్కౌట్ కావు. మాకు ఇట్లాంటి కార్ కానీ ఇట్లా సన్ రూఫ్ పానోరమిక్ సన్ రూఫ్కి ఇట్లాంటివి ఉన్నాయనుకో, మా వాళ్ళు ఏం చేస్తారంటే పైకి ఎక్కి దీని మీద కానీ కూర్చొని మందు తాగుతారు. కాబట్టి మాకు బై గాడ్స్ గ్రేస్ ఇంతవరకు సన్ రూఫ్ కార్ లేదు. సన్ రూఫ్ ఉన్న కార్ కొనాలనే థాట్ కూడా రాలేదు. కొంచెం లాంగ్ డ్రైవ్ ఒకసారి చూద్దాం డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అని తీసుకొచ్చిన అన్నని అడిగే. బడ్జెట్ ఎట్లా అంటే ఈయన ఎంత చెప్తాడో బడ్జెట్ మనకు తెలియదు. మీకు ఇంట్రెస్ట్ ఉంది అని నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను ఒకసారి అన్నని కాంటాక్ట్ చేయించి డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ అనమాట, మనం ఏమి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అంటే నాది ఒకటే ఒక హోప్ ఏంటంటే నా టీంలోకి అంటే మా ఫ్యామిలీ లాగా నా తరపున కార్ కొంటే నెక్స్ట్ సర్వీసెస్కి కానీ వాషింగ్కి కానీ నా దగ్గరకు వస్తారు. నేను సేల్ చేయించిన బండి కస్టమర్కి అంత మంచిగా ఉందనుకో, కస్టమర్ నన్ను తలుచుకుంటాడు అనమాట. అరే ఈ పలానా రెడ్డి గ్యారేజ్ వాళ్ళని నమ్మి కార్ కొన్నా, నాకు మంచి ఫీల్ ఉంది, మంచిగా ఉంది, వచ్చేదానికన్నా ఇది బాగుంది అనే ఫీల్ రావాలి అనే ఒక ఇంటెన్షన్తోనే ఈ కార్ సేల్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాం. ఎంతవరకు వెళ్తుందో ఇది మనకు తెలియదు, ఒకసారి చూడాలా. మంచిగా దీంట్లో నేను గెట్ ఆన్ అయితే ఇన్వెస్ట్మెంట్ లేదు, నేను ఇన్వెస్ట్మెంట్ చేయను అండ్ నేను ఎటువంటి మార్జిన్ తీసుకోను, ఓన్లీ సర్వీస్ ఓరియంటెడ్ అనమాట నేను. సో మంచిగా గెట్ ఆన్ అయితే నేను అనుకుంటున్నాను. ఈ మధ్య చాలా మందిని చూసిన కార్ ఓనర్స్ కూడా ఓడోమీటర్ రీడింగ్స్ చేంజ్ చేసి సేల్ చేస్తున్నారు. ఇదైతే జెన్యూన్ రీడింగ్ కార్. అట్లా ఓడోమీటర్ రీడింగ్ సేల్ చేయడం ఎక్కువ చేయడం వల్ల దానికి ఎంతవరకు రిపేర్స్ 1 lakh కిలోమీటర్స్కి ఏం చేయాలి, 2 lakh ఏం చేయాలి అనేది కొన్న వాళ్ళకు కూడా ఐడియా ఉండదు. మెకానిక్కి కూడా ఇది ఎంత ఒక 30,000 రీడింగ్ 80,000 నుంచి 30,000కి వేసారు అనుకో, అది ఒక 20,000 తిరిగేసరికి 1 lakh అవుతుంది. కానీ ఇక్కడ చేంజ్ చేసిన రీడింగ్లో 50,000 అవుతుంది. కాబట్టి ఏం మైనర్ రిపేర్సే కదా అని మైనర్ అటు ఇటు చేపిస్తూ వెళ్తుంటారు. కానీ అది అట్ వన్స్ ఏదో ఒక రోజు రోడ్డు మీద బ్రేక్ డౌన్ అవుతుంది. బ్రేక్ డౌన్ అయినప్పుడు షోరూమ్ ట్రాక్ చెక్ చేసినా, ఇంకోటి చెక్ చేసినా అప్పుడు బయటపడుతుంది. అప్పుడు బాధపడినా పెద్ద యూజ్ ఉండదు కదా. కార్ కొనేటప్పుడే 1-2 సార్లు ఆలోచించుకొని కార్ కొనుక్కుంటే బెటర్ అని నా సజెషన్. కొత్త కార్ కొన్నప్పుడు కూడా ఎట్లా అంటే 1 ఎకరా అమ్మితే నాతో ఒక అన్న ఉన్నాడు అనమాట. 1 ఎకరా అమ్మితే 2 కార్లు కొనుక్కుంటా, నేను మళ్ళీ దీన్ని సర్వీస్ మెయింటెనెన్స్ ఇవన్నీ చేపియాలా, ఎందుకు ఇవన్నీ నాకు స్ట్రెస్ కదా అని అన్నాడు. నీ దగ్గర పైసలు ఉన్నాయి కాబట్టి ఓకే. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కార్ అనేది ఒక డ్రీమ్ అనమాట. కానీ కార్ అనేది డ్రీమ్తో పాటు పైసలతో కూడుకున్నది. మనం టైం టు టైం మెయింటైన్ చేయకపోతే పైసలు మాత్రం గట్టి ఖర్చు అవుతాయి. అది ఎవరికి అర్థం కాదు. వాళ్ళు ఏమనుకుంటారంటే మెకానిక్లు పైసలు దోచుకుంటున్నారు, ఇంకోటి పైసలు దోచుకుంటున్నాడు అని. నువ్వు ఎప్పుడైతే మంచి సర్వీస్ చేయించి కార్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసినావో అప్పుడు రిపేర్లు అనేటివి రావు. వచ్చినా కూడా స్టార్టింగ్లోనే దానిని అవాయిడ్ చేస్తాం. అప్పుడు దానివల్ల నీకు ఏమవుతుంది, ముందు పెట్టే ఖర్చు ఒకేసారి పెట్టే ఖర్చు స్టార్టింగ్లోనే పెట్టేస్తావు. కాబట్టి అది కనిపించదు. అది అర్థం కాక ఎట్లా అంటే సౌండ్స్ వస్తుంటాయి. ఒక లోయరాం పోయి ఉంటుంది, ఒక లోయరాం పోయింది కదా ఏముందిలే ఇంకో లోయరాం బాగుంది కదా అని చెప్పేసి అట్లనే తిరుగుతుంటారు. ఒక షాక్ పోయినా కానీ అట్లే వదిలేసి తిరుగుతుంటారు. దానివల్ల ఏమవుతుందంటే మొత్తం సస్పెన్షన్ కంప్లైంట్ ఆ సౌండ్ల వల్ల, యాక్షన్ లేకపోవడం వల్ల మొత్తం సస్పెన్షన్ కంప్లైంట్ వచ్చి అది పెద్దగా ఒకేసారి 50,000 60,000 నెత్తి మీద పడుతుంది. అప్పుడు కూడా కొందరు మెకానిక్లు దానిని పాత దానిలోనే రిపేర్ చేసి ఏదో ఒక 5,000 కిలోమీటర్లు 10,000 కిలోమీటర్లు తిరగడానికి ఆల్టర్ చేస్తారు. మా దగ్గరికి కొన్ని గ్యారేజెస్కి పోతే రీప్లేస్ చేసి కొంచెం పర్మనెంట్ సొల్యూషన్ లాగా చేస్తారు.
దీన్ని ఏమనుకుంటారంటే కస్టమర్ వీళ్ళ గ్యారేజ్లో ఎక్స్పెన్సివ్, వాళ్ళ గ్యారేజ్లో తక్కువ, వాళ్ళు ఆల్టర్ చేసినారు, మీరు రీప్లేస్మెంట్ చేసినారు. ఈవెన్ షోరూమ్ పైన కానీ ఆల్మోస్ట్ అందరు అంతా రీప్లేసే చేస్తారు. వాళ్ళకేం తెలివి లేకుండా రీప్లేస్ చేయరు కదా. ఈవెన్ మేమైనా అంతే రీప్లేస్ చేస్తాం. రీప్లేస్ చేస్తేనే బెటర్ అని నా ఫీల్. ఆల్టర్ చేసే దగ్గర ఆల్టర్ చేయాలి. ఇప్పుడు క్లచ్ ప్లేట్ పోయింటుంది, దాన్ని ఆల్టర్ చేస్తే ఏమొస్తుంది? ఏం రాదు, మళ్ళీ కంప్లైంట్ వస్తుంది. ఈసారి ఫ్లై వీల్ కూడా దొబ్బుతుంది. నెక్స్ట్ షాక్స్ ఉంటాయి, దానిలో ఆల్టర్ చేస్తారు. ఎట్లా అంటే లోపల బుష్ చేసి, అది బైక్లకు వర్కౌట్ అవుతుంది, కార్లకు ఎట్లా వర్కౌట్ అవుతుంది? కార్లు ఎట్లా అంటే అర్ధరాత్రులు తిరుగుతుంటారు, అట్లాంటి టైంలో షాక్ వన్ సైడ్ అయిపోయింది అనుకో, ఏం చేస్తారు? ఇబ్బంది పడతారు. అట్లా ఇబ్బంది లేకుండా వన్ టైం ఫ్రంట్ ఒక షాక్ పోయింది, 2 షాక్స్ రీప్లేస్ చేసేసుకుంటే, కొత్త వేసేసుకుంటే లెవెల్ ఉంటుంది కారు, మళ్ళీ మళ్ళీ ఆ ప్రాబ్లం రాదు కదా. అట్లా థింక్ చేయట్లే అనమాట జనాలు కూడా. అండ్ ఈవెన్ కొన్ని గ్యారేజెస్ వాళ్ళు కూడా వన్ సైడ్ పోతే వన్ సైడ్ మార్చేద్దాము, మనకు ఆ రోజు పైసలు వచ్చినాయి, ఆ రోజు సర్వైవ్ అవుతున్నాం మనం చాలు అనే ఇంటెన్షన్లోనే ఉంటారు. కస్టమర్కి ఇది చేయించుకోండి, మీ కార్ మంచిగా ఉంటుంది అని చెప్పట్లే. కస్టమర్ వినట్లే అని చెప్తున్నారు. ఒకవేళ వినకపోయినా మళ్ళీ ఇంకోసారి చెప్పి చూద్దాం, ఇంకోసారి కాకుండా 10 సార్లు అలవాటు చేద్దాం, ఒకసారి కాకుండా 10 సార్లు ఫ్రీ సర్వీస్ చేద్దాం. 11వ సారి కస్టమర్ అర్థం చేసుకొని ఎందుకు మనకు పైసలు ఇవ్వడు, నేను ఆ థియరీలో ఉంటా అనమాట. అందుకే నేను ఆఫర్స్, గివ్ అవేస్ ఇవన్నీ పెడుతుంటా. కస్టమర్కి వాళ్ళ కార్కి ఈ పలానా ఏసీ ఫోమ్ క్లీనింగ్, పలానా వ్యాక్సింగ్, పలానా సర్వీస్ ఫ్రీగా చేసిస్తే ఆయనకు దాని గురించి అర్థమై మళ్ళీ నెక్స్ట్ టైం నన్ను ఎత్తుక్కుంటూ పైసలు ఇచ్చి మరీ చేయించుకుంటాడు అనేది నా ఇంటెన్షన్. నేను అట్లా ఒక 100 మందికి చేస్తే అరౌండ్ ఒక 50 మెంబర్స్ నాకు రిటర్న్లో మళ్ళీ సర్వీస్ చేయించుకున్న వాళ్ళే ఉన్నారు. ఇదైతే 5 సీటర్ కార్, స్టీరింగ్ అడ్జస్ట్మెంట్స్ కూడా ఉంది. వెనకాల 3 మెంబర్స్ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. మేమైతే 7-8 మందిని కూడా కూర్చుంటాము. మా గ్యారేజ్లో ఎక్కువ మంది ఉన్నారు కదా, ఏదన్నా బయటకు పోవాలంటే సరిపోరు కాబట్టి 5 సీటర్ కార్లోనే 7 మందిని 8 మందిని కూడా ఎక్కిస్తాము. 5 మెంబర్స్ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ఆటోమేటిక్ కార్ అయితే చాలా బాగుంది, మంచి కండిషన్లో ఉంది. అన్న చాలా బాగా మెయింటైన్ చేసిండు. టైర్ కండిషన్ చూడలే నేను, అలోయ్ వీల్స్ వచ్చినాయి. టైర్లు అన్నాక తిరగాల్సిందే, అరగాల్సిందే. కొన్న తర్వాత టైర్ పర్సంటేజ్, టైర్ కండిషన్ చూసుకొని మార్చుకోవాల్సి వస్తుంది. అది కామన్. మనం 100% టైర్ కండిషన్తో ఎవరు ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ ఎక్స్పెక్ట్ చేస్తారు అవతల సేల్ చేసే వాళ్ళు. సో ఈ కార్ కొనాలి అనుకుంటే నా నంబర్స్ అన్నీ నేను మెన్షన్ చేస్తున్నాను. నా నంబర్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు. నేను డైరెక్ట్ కస్టమర్ని కాంటాక్ట్ చేయించేసి సేల్ చేయాలి అనుకుంటున్నాడు. కార్ ఫైనాన్స్లో ఉందో లేదో అదైతే నాకు తెలియదు. వన్స్ మీరు ఓకే అని ప్రొసీడ్ అయినప్పుడు కస్టమర్తో డీలింగ్ అయిన తర్వాత ఫైనాన్స్ దాని గురించి మాట్లాడుకోవచ్చు. ఇఫ్ రీఫైనాన్స్ చేపియాలి అనుకున్నా కానీ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు చాలామంది, రీఫైనాన్స్ చేపియగలము. అండ్ నెక్స్ట్ ఇన్సూరెన్స్ అయితే ఇంతవరకు ఎక్స్పైర్ కాలే. ఇఫ్ మీ కార్లకు ఏమైనా ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయితే తొందరగా ఇన్సూరెన్స్ వేయించుకోండి. నేను చాలా యాక్సిడెంట్స్, రోజు పొద్దున్న లేస్తే యాక్సిడెంట్స్. ఇన్సూరెన్స్ చేపియాక దాని ఖర్చు బేర్ చేయలేక ఆ బండిని వదిలేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా వదిలేసుకున్నా కూడా లాసే. సో ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కట్టండి. నేనైతే పే చేసుకుంటున్నా నా కార్లకి, నా కస్టమర్లకు కూడా అందరికీ పే చేయమని చెప్తున్నా. మీ కార్కి ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇన్సూరెన్స్ కట్టండి.